ప్రభుత్వం దిగిపోయిన నాడు మేము డిసెంబర్ 3 నాడు వి రిలింక్విష్డ్ ఆఫీస్, రైట్. సో అప్పుడు దాకా 35 లక్షల టన్నుల ధాన్యం ఏదైతే మేము సేకరించామో దట్ ఈస్ ఫ్రమ్ యాసంగి ఓన్లీ, ఉన్నది అక్కడే ఉంది. దాన్ని ఈ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు ఈ ప్రాసెస్లో నిజానికైతే ఏంటి ఎఫ్సీఐకి సప్లై, ఎఫ్సీఐ ఎందుకు డబ్బులు తీసుకొని మళ్ళీ రైతులకి పేమెంట్ చేసి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ షుడ్ డూ ఆల్ ద మానిటరింగ్. సో ఆల్ ద పెండింగ్ స్టాక్స్ మేము ఒకసారి టెండర్ పిలిచినాక రేట్ రాలేదు, మిల్లర్లే బయట 2100 అన్నప్పుడు మనం ఎందుకు తక్కువ రేటుకి అమ్మాలని మేము క్యాన్సిల్ కూడా చేసినాం, ఎందుకంటే రేట్ డి నాట్ సీమ్ రైట్. ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఎగ్జాక్ట్గా అదే క్వాంటిటీని 1785 నుంచి 1885 నుంచి 2007 రూపాయల మధ్యన బ్యాండ్ ఫిక్స్ చేసి 4 ఏజెన్సీలకు కట్టబెట్టి. ఎస్, ఎవరు చెప్పారు మీకు అది, ఎవరు? Let them, no, listen. Rahul, listen. The premise is wrong. So you are basing a question on a premise which is wrong. Premise is, మీ వాదన ఏంటి, మీ ప్రాతిపదిక ఏంటి? ఆయన ఎవరో చెప్పారు, చౌహాన్ ఏమి సాక్రోసాంక్ట్ కాదు, ఆయన పాత్ర లేనిది అంతా అయిందా? ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత్ర లేనిది అంతా అయిందా? నువ్వు ఎందుకు చేసినావు అని అడిగితే ఆయన మాత్రం నిజాలు చెప్తే, ఆయన సత్యహరిశ్చంద్రుడు కజిన్ బ్రదరు, మిగతా వాళ్ళందరూ కాదు. పాయింట్ ఏంటంటే, లెట్ ద మినిస్టర్ స్పీక్. Why is he shying away? Let the chief minister speak. Let them come out with facts and figures like we are. Why are you using officers to shield your government? వాదన పెట్టండి, బయట పెట్టండి. So the 2230 includes milling charges. And on the other hand, this 2100 that you were talking about, the millers, వాళ్ళేమో 2100 including milling charges. See, semantics aside, Rahul, semantics aside, the nuances aside, this is a massive scam to the tune of 1100 crores. That's our allegation. Let the minister speak. If he doesn't, we'll go to agencies and we'll seek them to inquire and investigate. మీరు why should, ఇదేమి కోర్టు కాదు, మీరేం జడ్జి కాదు, నేనేమి న్యాయవాదిని కాదు, మనం వాదించుకోవడం ఎందుకు? Let the minister speak. Let him come out with facts and figures. The minister doesn't know, let his officers sit by him and let him speak, with their support. మినిస్టర్ గారు ఎందుకు భయపడుతున్నాడు మాట్లాడడానికి? Let him speak. ఇంకొక మాట ఫుడ్ గ్రెయిన్స్ యాక్ట్ ఒకటి ఉంది. ఫుడ్ గ్రెయిన్స్ యాక్ట్ ప్రకారం ఇక్కడ విచిత్రమైన విషయం, ఇవాళ ధరల నియంత్రణ చట్టం దానిలో దిస్ ఇస్ యాక్చువల్లీ వయలేషన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ యాక్ట్. హౌ ఇట్ ఇస్, బయట మీరేమో 57 రూపాయలు కొనుగోలు చేస్తారు సన్న బియ్యాన్ని, కానీ మీరు ప్యాడీ అల్టిమేట్గా మీరు చెప్పిన ప్రకారం 2007 రూపాయలకే మీరు అమ్ముతున్నారు. 2007 రూపాయలకు ప్యాడీ కొంటారు మీరు, మళ్ళీ రైస్ మీరే నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ చట్టాన్ని అతిక్రమిస్తూ 57 రూపాయలకు సన్న బియ్యం కొంటున్నారు. దిస్ ఈజ్ ఆల్సో వయలేషన్ ఆఫ్ అన్ యాక్ట్ విచ్ ద గవర్నమెంట్ షుడ్ నో అబౌట్. అదే ఓన్లీ 10% ఇస్ బ్రోకెన్, అదే వారు చెప్తుంది అదే కదా, రైట్. 10% బ్రోకెన్ ఇస్ అలౌడ్, బై ద వే 10% ఎక్సెప్షన్ ఇస్ దేర్, దట్ ఈస్ అలౌడ్. ఎనీ అదర్ క్వశ్చన్స్? అప్పుడు టెండర్ ఎందుకు పిలిచారు మరి? ఇవన్నీ ప్రభుత్వానికి ముందే తెలిసి టెండర్ ఎందుకు పిలిచారు? వాళ్ళు అవలగల, వీళ్ళు అవలగల, పిలిచినోడు అవలగాడా లేకపోతే అట్లా చెప్పేటోడు అవలగాడా? ఎవరు అంటే లేని ధాన్యం కోసం టెండర్ పిలిచిన ప్రభుత్వాన్ని ఏమనాలి మేము? సార్, ఇప్పుడు ఒకవైపు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మిల్లర్స్ ఎంఎస్పీ కన్నా తక్కువ రేట్కి ప్రొక్యూర్ చేసే వాళ్ళ మీద ఉప్పు పాదం మోపుతాము, ఎన్ఫోర్స్ చేస్తాము అనేది వాళ్ళు అంటున్నారు. మోపమని రాదు పాదం. మరి ఇప్పుడు దీని మీద ఒక సిట్టింగ్ జడ్జిని కాదు బ్రదర్, సిట్టింగ్ జడ్జిని ఏమను, అన్ని విషయాలు బయటకు వస్తాయి కదా. కుంభకోణం జరిగిందా లేదా, జరిగింది ఏంటి, మేము నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నాం బ్రదర్. 2100 రేస్కి రైస్ మిల్లర్లు రెడీగా ఉండగా, 21 రూపీస్కి 2100కి రెడీగా ఉండగా నువ్వు నలుగురికి అప్పచెప్పి టర్న్ ఓవర్ అనే క్రైటీరియా పెట్టి నలుగురికే వచ్చేటట్టు చేసి 800 కోట్లు మా సోదరుడు చెప్పినాడు, లేని బియ్యంకు టెండర్ పిలిచినాడు అనుకుంటుర్రు అన్నాడు. మిల్లర్లు మా ద్వారా మాట్లాడిపిస్తుండ్రు అని అన్నాడట. మరి లేని బియ్యంకి ఎవడన్నా అవలగా టెండర్ పెడతాడా? ఇది ప్రభుత్వం అయితే ఇంకో ఇదా? కాబట్టి లెట్ ద ఫ్యాక్ట్స్. మీరు అన్నది వాస్తవం అయితే బ్రదర్, అది కూడా రాని సిట్టింగ్ జడ్జ్ విచారణలో, అది కూడా బయటికి రాని. లేని బియ్యానికి, లేని వడ్లకు టెండర్ పెట్టిన అద్భుతమైన ప్రభుత్వం ఇది అనే విషయం బయటికి రాని. మేమెందుకు వద్దంటాం? ఇంకొక మాట, లేని వడ్లకు టెండర్ పెట్టిన మాట వాస్తవం అయితే మరి డబ్బులు వసూలు చేసిన మాట కూడా వాస్తవమే కదా. ఆ లెక్కనైతే 223 రూపాయలు అని అదనంగా పెట్టుకున్న మార్జిన్ ఏదైతే పెట్టుకున్నారో, జలసౌదలో జరిగిన అనధికారిక మీటింగు, అందులో ఒప్పందాలు, ఎంఓయూలు, స్టాంప్ పేపర్ల మీద సంతకాలు,
ఇవన్నీ వస్తాయి, టైంకి బయటకు వస్తాయి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించమనండి, లేదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆర్ సిబిఐ ఎంటర్ అయితే ఆటోమేటిక్గా అన్ని అనధికారిక ఒప్పందాలు, స్టాంప్ పేపర్లు, జలసౌధ మీటింగులు, అందులో పాల్గొన్నవారు పిలిచిన నలుగురిని మాట్లాడితే అన్ని బయటకు వస్తాయి. ఇలా సిగ్గుపడేది ఏముంది? ప్రజాపాలన కదా, మరి ప్రజలకు పారదర్శకంగా అన్ని విషయాలు చెప్పాలి కదా. థ్యాంక్ యూ.